మోదీ పాలనలో భారత్ దూసుకెళ్తోంది. ఇండియన్స్ నంబర్ 1 అవుతారన్న చంద్రబాబు. జగన్ 2,38,000 ఇళ్లను రద్దు చేశారు. టిడ్కో హౌసింగ్ పై చర్చలో బీజేపీ ఆరోపణలు. జాతీయ భావం, ప్రాంతీయ తత్వమే మా సిద్ధాంతం. మహాయుతి కూటమి తరపున పవన్ ప్రచారం. మహారాష్ట్ర ప్రచారంలో రేవంత్ రెడ్డి. తెలుగువారున్న ప్రాంతాల్లో ర్యాలీ. రుణమాఫీ పేరుతో దేవుళ్లను మోసం చేశారు. రేవంత్ పై నిప్పులు జరిగిన కేటీఆర్. మూడు నెలలు మూసి ఒడ్డున ఉంటారా? కిషన్ రెడ్డికి కాంగ్రెస్ నేతల ఛాలెంజ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖాకీల దూకుడు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణ. వైఎస్ అవినాష్ రెడ్డి పిఏకు సెర్చ్ వారెంట్. ఏ క్షణమైన ఇంట్లో సోదాలు చేసే అవకాశం. నారా రామ్మూర్తి నాయుడి ఆరోగ్య పరిస్థితి విషమం. కాసేపట్లో హైదరాబాద్కు చంద్రబాబు. ట్రిపుల్ ఐటీ ముట్టడితో ఉద్రిక్తత. బాసర్లో ఏబీవీపీ కార్యకర్తల అరెస్ట్. తిరుపతి గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్. రుయాలో 18 మందికి చికిత్స. సిరిసిల్ల జిల్లాలో పిచ్చికుక్క స్వైర విహారం. 21 మందికి తీవ్ర గాయాలు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు. విమానాన్ని నిలిపివేసిన అధికారులు. ఉగ్రవాదులు సొంత గడ్డపైనే వణికిపోతున్నారు. ఇకపై మనల్ని భయపెట్టలేరన్న మోదీ. ప్రపంచంలోనే కాలుష్య నగరంగా ఢిల్లీ. 456 పాయింట్లకు చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.